ఈరోజు ఒక ఇంతవరకు మనం వేదాధ్యయనంతో పాటుగా లౌకిక విద్యని మనం చెప్పాలి అని మనం అనేక రకాల ప్రయాసం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన గడిచిన అన్ని సంవత్సరాల ప్రయాసల ఫలంగా మన ఒక విద్యారణ్య కార్యకర్తలు గణానికి ఒక రకమైన అవగాహన, అలాగే పండిత లోకం నుండి ఒక మంచి సహకారం క్రియారూపంలోకి వచ్చేటువంటి సుదినంగా ఈ రోజుని మనం గుర్తుంచుకోవాలి. విద్యారణ్య ప్రయాణంలో జ్యేష్ఠ బహుళ నవమి ఇది ఒక ప్రధానమైనటువంటి మైలురాయిగా నిలబడుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ వేద విద్వాంసులు విభిన్న రంగాలలో రాణించాలి అనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నటువంటి ఈ విద్యా విధానానికి మనం ఈరోజు ఒక కొత్త ఒరవడి, కొత్త వేగం తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకుంటున్న ఆ ఒరవడికి ప్రారంభంగా ఇవాళ మనం సభా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ సభా కార్యక్రమంలో మనల్ని మార్గదర్శనం చేయడానికి అష్టకాల విద్యా మనోహర శర్మ గారు, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, సుమారుగా అనేక దశాబ్దాలుగా ఐఐటి లోకి ప్రవేశం పొందాలి అంటే ఎలాంటి నిపుణత కావాలి అని విద్యార్థులని తయారు చేసి ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్ లోకి వీరి శిష్యుల్ని పంపించారు. చాలా మంది వెళ్ళారు. అలాంటి వారు మన ఫార్మల్ ఎడ్యుకేషన్ కి మార్గదర్శనం చేయడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. వారికి స్వాగతం చెప్తున్నాను. ఒకసారి చెప్పండి. మణిగారు స్వయంగా ఈ అభ్యాస్ అనేటువంటి ఒక సంస్థని అనేక సంవత్సరాలుగా నడుపుతున్నారు. మన విద్యార్థుల యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక నిర్దేశం, అంటే టైం టేబుల్ అంతా చక్కగా తయారు చేసి ఇలా మనం మన విద్యార్థులను చదివించాలి అని పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని వారి మార్గదర్శనంలో ఈ రోజు నుండి మన యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ నడవబోతుంది. ఇదో నేను మీకోసం ఉన్నాను, విద్యారణ్యం కోసం ఉన్నాను అని చెప్పడానికి వారు అనేక రకాల వ్యయ ప్రయాసలకు వచ్చి మన ముందున్నారు. వారిని కూడా స్వాగతం చెప్తాం. దంపతులు ఇద్దరు, వెంకట్ గారు, యామిని గారు. ఈ దంపతులు ఇద్దరు ఉన్నత విద్యలు అమెరికాలో చేసి అనేక రకాల సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ పాఠనంలో అంటే అధ్యాపకత్వంలో విశేషమైనటువంటి ప్రజ్ఞ సాధించి మన శ్రీశ్రీ అకాడమీ ఉంది కదా, ఇక్కడ మన శిశిర, వసుధ, ఇప్పుడు వీళ్ళంతా చదువుతున్నారు కదా, అక్కడ వారు చాలా కాలం అక్కడ వ్యవస్థలంతా చూశారు. ఇప్పుడు వారు మనలాంటి అంటే ఒక ప్రత్యేకంగా బాగా చదువుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వాడికి, క్లాస్తో సంబంధం లేకుండా అలాంటి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పం కొద్ది వారు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యామిని గారు వారికి పూర్తిగా సహకరిస్తున్నారు వెంకట్ గారు. ఆ దంపతులు ఇవాళ మన ఫార్మల్ ఎడ్యుకేషన్ కి మనం ఏం చేయగలం అని ఆలోచించడానికి మన వార్తాన్ని వెంటనే వచ్చారు. ఆ దంపతులిద్దరికి కూడా స్వాగతం. మన ఫార్మల్ ఎడ్యుకేషన్ చక్కగా సాగించాలి, అధ్యాపకుల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి ఒక సుమారుగా ఒక సంవత్సర కాలం నుండి తన యొక్క అవిశ్రాంత సేవలు అందిస్తూ మన ఫార్మల్ ఎడ్యుకేషన్ జీవంతంగా ఒక జీవనదిగా ఉంచినటువంటి పరశురామ్ గారికి మనం ఈ సందర్భంగా మన గ్రామ వాస్తవ్యులు మంచి విద్యావేత్త, చక్కగా చదువుకున్నారు. వారు మన విద్యార్థుల్ని నియమం తప్పకుండా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతను చాలా చక్కగా ప్రతి విద్యార్థిని మనసుతో తెలుసుకుంటూ వారిని చక్కగా ప్రేమ చేస్తూ చదివిస్తున్నారు.
ఒక రకంగా వారికి మనం చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి, రుణపడి ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక నెలన్నర నుండి సుమారుగా కృష్ణప్రియ గారు ముంబైలో చాలా సంవత్సరాలు పనిచేసి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, వారు మంచి సంగీత విద్వాంసులు. అలాంటి వారు సంస్కృత పండితులు, అలాగే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అన్ని చక్కగా తెలుసుకున్నవారు. అలాంటి వారు మీరు ఇక్కడ ఉండాలండి, విద్యార్థుల కోసం మీరు కొంచెం సహాయం చేయాలి అని ఒక 4 నెలలు 5 నెలల క్రితం ఒకసారి మాట్లాడిన తర్వాత వారి మనసులో సంకల్పం బీజం పడేస్తే వారు దాన్ని క్రియారూపంలోకి తీసుకొచ్చి ఒక 1.5 month క్రితం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. పూర్తిగా పూర్తి అయ్యి ఇప్పుడు పిల్లల్ని కన్న తల్లిలాగా లాలిస్తూ పాలిస్తూ పిల్లల్ని చక్కగా ఫార్మల్ ఎడ్యుకేషన్, సంగీతం, సాహిత్యం, ఆలోచనలు, మాటలు, ఒక 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 అమ్మ, ఒక అత్త, ఒక పెద్దమ్మ ఎలా పిల్లల్ని లాలిస్తారో అలా లాలిస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని పుట్టిస్తూ అలసిపోకుండా వాళ్ళని చక్కగా నడిపిస్తున్నారు. ఈ సందర్భంలో మనం వారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ మన విభాగం అన్నమాట. విద్యార్థుల్లో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. వేద విభాగం ఉంది, అలాగే వేద విభాగం తర్వాత అత్యంత ప్రధానమైన విభాగం మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ విభాగం దాని యొక్క బాగోగులు అనే అంశం అంతా కూడా సురేష్ గారు, మన సిఇఓ గారు, అలాగే సునీల్ గారు మన కో సిఇఓ గారు, అలాగే శ్రీవాణి గారు మన కో సిఇఓ గారు, ముగ్గురు వాళ్ళ భుజాల మీద వేసుకుని ఇదో ఈరోజు ఈ సభ ఇక్కడ జరగడానికి వెనకాల వారి కృషి చాలా ప్రధానంగా ఉంది. దీనికి అంతటికి సురేష్ గారి ప్రోద్బలము, సునీల్ గారి పూర్తి స్థాయి నిర్వహణ, ఫాలోఅప్ అవన్నీ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇది వాస్తవ రూపం దాల్చడానికి వారి కృషి ఉంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఈ తర్వాత రాజేశ్వరి గారు మన యొక్క వేద పాఠశాల యొక్క ఉనికిని సర్వత్రా చాటి వందల వేల హృదయాల్లో విద్యారణ్యాన్ని నాటే ఒక పెద్ద వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ సభా కార్యక్రమాన్ని సునీల్ గారు ఇకపై నిర్వహించాలి, తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని వారిని కోరుకుంటూ నేను విశ్రమిస్తాను. నమస్తే. విద్యారణ్యంకి ఫస్ట్ నుంచి కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్, వేద విద్య 2 కళ్ళ లాంటివి గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పటి నుంచి మొన్న కొంతమంది పిల్లలు ఐఐటి వెళ్ళాము. ఇప్పటి నుంచి మనం బయటికి వెళ్ళాలి, ఐఐటికి వెళ్ళాలా, ఐఐఎంకి వెళ్ళాలా, ఎయిమ్స్కి వెళ్ళాలా, ఇవన్నీ డిసైడ్ చేసేది మీ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ని బట్టి. సో కొంతమందికి అనిపించి ఉండొచ్చు, అరే నేను వెళ్ళలేకపోయాను, వీళ్ళందరూ ట్రైనర్లు బాగా ఎంజాయ్ చేసినారు అని మీ అందరూ కొంతమందికి అనిపించి ఉంటుంది కదా. సో బాగా చదువుకుంటే మీరు కూడా వెళ్ళవచ్చు. సో అట్లాగా డెఫినెట్లీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మనం చాలా చాలా సీరియస్గా తీసుకునే విషయం మీ అందరి కోసం. సో దాని గురించి నిజంగా కూడా కార్పొరేట్ స్థాయి స్కూల్లో కూడా మనకి ఇట్లాంటి మంచి విద్యావేత్తలు దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. చదువుని జస్ట్ జాబ్ లాగా చూసి నేను ఇలా టీచ్ చేయాలా అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అని టీచ్ చేసేవాళ్ళు 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. అందులో పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ స్కిల్ని, వాళ్ళ సామర్థ్యాన్ని మన మీద ఉపయోగించాలి అని అనుకునే విద్యావేత్తలు వీళ్ళందరూ. సో ఈరోజు కార్యక్రమంలో ముందు కరికులం మనము ఇనాగరేట్ చేస్తాము. అందులో భాగంగా సాయికరణ్ గారు ఫ్రెండ్స్ కరికులంని ఫణి గారు ఒక కాపీ గురువుగారు అందజేస్తారు. గురువు గారు ఒక కాపీని విద్యా మనోహర్ శర్మ గారికి అందజేస్తారు. తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం.
మీరు మీకు అందించాలి యాక్చువల్గా నేను మంచిగా నేను అందరికీ వచ్చాను. ఈ కరిక్యులం మొత్తం డిజైన్ చేసింది ఫణిగారి సంస్థ నుంచి, ఈ అభ్యాస్ అనే సంస్థ నుంచి బెస్ట్ అకాడమిషియన్స్ టీచ్ చేశారు కరిక్యులము. ఇది మనకు ఒక బేస్ లైన్. ఇది మనకి లేక దాదాపు 6-7 నెలలు మనకి లేట్ అయింది. సో దీన్ని ఫౌండేషన్గా వాడుతూ ఇది ఇందులో ఏదైనా మనకి దిశానిర్దేశాలు ఇస్తుందో దీన్ని బట్టి మన కరిక్యులం నడవాలి అనేది మన అందరి సంకల్పం. ఇందులో ఈ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ ఎలా టీచ్ చేయాలి అనే విషయాలు ఇందులో ఫణిగారు డిజైన్ చేసి ఇచ్చారు మనకి. ఇప్పుడు మనకున్న ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారితో అడిషనల్గా మనకున్న వాళ్ళు సరిపోదు. ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే సునంద గారికి, మురళి గారికి, అను గారికి కూడా అకాడమిషియన్గా ప్రమోషన్ రాబోతుంది. త్వరలో మీరు కూడా వీళ్ళకి ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయాలి. సో అది సర్ప్రైజ్ ప్రమోషన్ యాక్చువల్లీ. కాకుండా ఇప్పుడు యామిని మ్యామ్ శ్రీ అకాడమీలో వర్క్ చేస్తున్నప్పుడు వారు మన దగ్గరికి విజిట్ చేయడం జరిగింది. సో వారు విజిట్ చేసి మేము ఏదైనా మీకు సహాయపడగలమా అని అడిగినప్పుడు అప్పుడు మన దగ్గర ఆన్సర్ లేదు. సో రీసెంట్గా వారిని సంప్రదించి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు ఇలా జరిగితే సరిపోదు. ఖచ్చితంగా ఎవ్రీడే టచ్ పాయింట్ ఉండాలి అనేది మెయిన్ ఫణిగారి సంకల్పం. దానిని ఎగ్జిక్యూట్ చేసే విధంగా యామిని మ్యామ్ గారు మనకి దగ్గరలో ఉన్న టీచర్స్ మన దగ్గర వచ్చి టీచ్ చేసేలా చూస్తాను, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని వారు నాకు చెప్పారు. యామిని మ్యామ్ గారు ఒకవేళ విద్యారణ్యం రావాలి అంటే వాళ్ళకి ఒక లాంగ్ డ్రైవ్ లాగా, వాళ్ళు ఎగ్జాక్ట్లీ సిటీకి అటు పక్కన ఉంటారు, బేగంపేటలో ఉంటారు. సో వారు ఇంతవరకు రావడమే చాలా గొప్ప విషయం. వాళ్ళ కమిట్మెంట్ మీకు తెలియడం గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మనకి ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్ట్ అకాడమిషియన్స్ వస్తారు, మనని ఇండివిజువల్గా అర్థం చేసుకుంటారు, మనకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని చెప్తారు. ఇది జస్ట్ ఫార్మాలిటీగా ఈ కరిక్యులం 25కి అయిపోయింది అని మళ్ళీ ఇట్లాంటి ఇంకొక సభ పెట్టేసుకొని చప్పట్టుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందరూ ఎగ్జామినేషన్స్ని, చదువుని, వేదాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా అంత సీరియస్గా తీసుకోవాలి. మీరందరూ కొంతమంది అక్కడ ఐఐటికి వెళ్ళారు, వాళ్ళు ఎంత గొప్పగా చదువుకుంటున్నారు మీరు అక్కడ చూసారు కదా. అలా అవ్వాలి మనం కూడా. పెద్దవాళ్ళందరూ అట్లా, చిన్నవాళ్ళు అలా. మనం లాస్ట్ సార్ కూడా మాట్లాడుకున్నాం ఒక 2-3 నెలల క్రితం. గుర్తున్నారా? ఎంతమంది గుర్తున్నారు? అంటే మిగతా వాళ్ళు కొత్త విద్యార్థులు. అందుకే కొత్త విద్యార్థులు ఎవరు అని అడగకుండా మిగతా వాళ్ళు ఎవరు అని చెప్పేసి. ఇప్పుడు కొత్త విద్యార్థులు ఎవరు? రైట్ నాన్న, ఆ రోజు చెప్పున్నాను నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, మనం ఎందుకు ఈ పని చేద్దాం అనుకుంటున్నాను అని. అందరికీ ఇక్కడున్న చాలా మందికి ఏదో ఒకటి తెలుసు, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ వేద విద్య కానీ ఒకటి తెలుసు. కానీ నా అదృష్టం ఏంటంటే నా ఇంట్లో ఫార్మల్ ఎడ్యుకేషన్, వేద విద్య రెండూ కలిసినప్పుడు ఎంత అద్భుతం జరుగుతుంది అనేటువంటిది నా తమ్ముడు ఉన్నాడు. ఈరోజు అమెరికాలో ఉన్నాడు. తను చందూరు వేద పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత అమెరికాలో ఈరోజు ఉన్నాడు. అక్కడ తను ఎంఏ ఆస్ట్రాలజీ, దాని తర్వాత పిహెచ్డి ఆస్ట్రాలజీ చేసి తను డాక్టరేట్ని పొంది ఈరోజు అటు వేద విద్యలోను ఇటు ఫార్మల్ ఎడ్యుకేషన్లోను అమెరికాలో ఉన్నటువంటి ఇప్పటికీ ఒక 12-13 యూనివర్సిటీల్లో హిందూ ధర్మం మీద గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి నా తమ్ముడు. అర్థమైందా? అతను ఎక్కడ చదువుకున్నాడు? చందూరు వేద పాఠశాలలో చదువుకున్నాడు. నాకు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అలాంటి తమ్ముళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి కావాలి? విద్యారణ్యం నుంచి కావాలి. ఫలానా హైదరాబాద్ కలెక్టర్ గారు, విద్యారణ్యం కలెక్టర్ గారు వేద విద్యార్థి. నా కోరిక. దానికి నాకు
ఫణికర్ర గారు అమెరికాలో ఉంటారు, మా తమ్ముడికి మిత్రులు, వారికి గురువు గారు మా తమ్ముడు. సో వారి పరిచయం ద్వారా నాకు విద్యారణ్యం తెలిసేటువంటి అదృష్టం సునీల్ గారి ద్వారా తెలిసింది. దానికి నేను చాలా వీరందరికీ కూడా రుణపడి ఉంటాను. సో నా బాధ్యతగా, అంటే నేను అదే ధర్మంలో ఉండి దాన్ని చూసినటువంటి వ్యక్తిగా నేనేం చేయగలను అనేటువంటి దానికి చేసేటువంటి ప్రయత్నమే. అందులో ఇంకా సభాముఖంగా నేను చేసిన తప్పు కూడా ఒప్పుకుంటే నాకున్న ఎబిలిటీస్లో నేను చేయాల్సినటువంటి పనిలో నేను 10వ వంతు మాత్రమే ఈరోజు మీకు నేను చేసిస్తూ ఉంది. మిగతా 90% చేయడానికి నేను చేయలేదు. అంటే ఓన్లీ కరికులం డిజైన్ చేసి దీన్ని ఎలా ఉండాలి, రోజుకి ఎన్ని పీరియడ్స్ ఉండాలి, ఎలా ఉంటే దీనికి ఉంటుంది అనేది తర్జనభర్జనలు ఈ నెలన్నరగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మేము ఈ 3 నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఒక నెల ముందే నేను మీ కరికులం ఫైనల్ చేసి ఇవ్వాలి. ఈ పాటికి మనం మొదలు పెట్టాలి. ఒక 10 రోజులు తేడాగా ఉన్నాం, పెద్ద విషయం ఏం కాదు. ఓకే, కానీ సో ఆ అద్భుతాన్ని అంటే ఏంటి, వేద విద్యతో పాటు పూర్ణ విద్య అనేటువంటిది రెండూ కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూసినటువంటి ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని. అది నా తమ్ముడు, అలాగే నా చెల్లెలి అల్లుడు. అతను ఎంటెక్ పూర్తి చేసి డాక్టరేట్ అయ్యి ఇప్పటికి తను 24-25 సంవత్సరాలు, నా చెల్లెలి కూతుర్ని ఇచ్చాము అబ్బాయికి. అతను ఇప్పటికీ గురువు గారు ఒక 6 పుస్తకాలు రాశాడు. నేను మర్చిపోయాను తీసుకురావడం. తను ఏంటి అని అంటే బీటెక్ గ్రాడ్యుయేట్, ఎంటెక్ పూర్తి చేశారు. అతని దగ్గర నుంచే నేను చూసింది హోణ విద్యలు ఏం నేర్చుకున్నాడు అనేది కింద రాస్తే ఆశ్చర్యపోయా. పెళ్ళప్పుడు అతని పెళ్లి కార్డులో చూసి చాలా గొప్పగా అనిపించింది. సో అంటే ఏంటి అని అంటే మనకి అసలు వేద విద్యే అద్భుతమైనటువంటిది. ఈ హోణ విద్య అనేటువంటిది ఊరక మీ చేతికర్ర అంతే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ అంటే నేనంట వేద విద్య చాలా ఉదాత్తమైనది, చాలా గొప్పది. దీనికి మించినటువంటి విద్య లేదు. ఈ ఉన్న సైన్స్ ఇవన్నీ కూడా దానిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటివే. అన్నిటికంటే అత్యున్నతమైనది మనం తీసుకుంటున్నాం. దీనితో పాటు ప్రస్తుత వ్యవహార సరళికి మరి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? రైట్. యాక్చువల్గా ఏంటంటే మామూలు స్టూడెంట్కి చాలా ఇబ్బంది, కానీ వేద విద్యార్థికి అసలు ఇబ్బందే లేదు. మామూలు స్టూడెంట్ పద్యాలు పలకాలంటే చాలా ఇబ్బంది పడతారు, తెలుగు చదవాలంటే చాలా ఇబ్బంది పడతారు, గుడింతాలు చదవాలంటే ఇబ్బంది పడతారు. మనకి ఇబ్బందా? ఏమీ లేదు. మామూలు విద్యార్థికి ధారణ శక్తి చాలా తక్కువ, వేద విద్యార్థికి ధారణ శక్తి చాలా ఎక్కువ. మీరు ఇట్టే పసిగట్టేస్తారు. నేను సిలబస్ తయారు చేసేటప్పుడు కూడా గురువు గారితో అన్నాను అనమాట. నేను మా తమ్ముడిని చూస్తాను సార్, సిడీ ప్లేయర్లో పెట్టి 10 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ కొడితే, నన్ను 10 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ కొడితే నా తమ్ముడు బయటకు వస్తాడు. అంత ఎబిలిటీ మీలో ఉంటుంది. ఎందుకనంటే మా అందరికీ గాయత్రి లోపలికి రాదు అమ్మవారు. మీకు ఆల్రెడీ అమ్మవారు వచ్చేసి ఉంటారు. మీలో చాలా పవర్ ఉంటుంది, చాలా అంటే చాలా పవర్. ఆ పవర్ని ఒక 5% ఇటువైపు కూడా మనం కేటాయిస్తే ఏంటి అంటే అద్భుతాలు జరుగుతాయి. మరి ఆ అద్భుతం చేయడానికి ఇంత మహాసంకల్పం చేసినటువంటి గురువు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత మహాయజ్ఞంలో నన్ను కూడా ఒక పూచిక పుల్లలాగా ఉపయోగిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనందరం కలిసి గొప్ప ప్రయత్నం చేద్దాం. చేద్దామా వద్దా? చేద్దామంటే చేద్దాం, వద్దంటే వద్దు. చేద్దాం. ఎందుకు చేద్దామని అంటే సమాజానికి చెప్పాలి, వీ కెన్ డూ ఎనీథింగ్, మేము ఏమైనా చేస్తాము. గట్టి మెసేజ్ ఇవ్వాలి, లౌడ్ అండ్ క్లియర్. ప్రపంచానికి ఎలాంటి మెసేజ్? లౌడ్ అండ్ క్లియర్, స్పష్టంగా గట్టిగా అన్నమాట. స్పష్టంగా గట్టిగా. అలాంటి వ్యక్తుల్ని నేను ఈరోజు చాలా మందిని చూస్తున్నాను. సమాజంలో చాలా మంది ఉన్నారు. మనకి అజ్ఞానం ఏంటి అంటే అరే వేద విద్య చదువుకున్న వాళ్ళు ఎవరు హోణ విద్యలో లేరు అని అనుకుంటాం. ఎంతమంది బ్యాంక్ మేనేజర్లను చూశాను నేను, ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్ని చూశాను. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా ఉంటూ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. కాకపోతే ఆ విషయాలన్నీ కూడా మనకి తెలియదు. అద్భుతమైన ప్రపంచం ఇంకోటి ఉంది, అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నారు. అటువంటి వాటన్నిటిని కూడా మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక మహాసంకల్పం. ఈ మహాసంకల్పాన్ని మనందరం కలిసి ముందుకి తీసుకొని వెళ్దామా వద్దా? జై హింద్.
చాలా థ్యాంక్స్ అడిగారు. యామిని గారిని ఒక 2 ముక్కలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు అందరూ ఇట్లా కూర్చున్నారు? ఆడుకుంటా చదువుకున్నానా? ఆడుకుంటా చదువుకున్నాం కదా. చదువు అనేది న్యాచురల్గా రావాలి. ఎవరైనా కూర్చితే రావాలా? వద్దు. వీ విల్ నాట్ హ్యావ్ అన్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఇలా ఏది అనేసి కూర్చి చెప్పొద్దు. అర్థం చేసుకొని చదువుకుందాం. అప్పుడు ఇండుతుంది, లేకపోతే ఇండదు. అర్థం చేసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుందాం మనం. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. విద్యా మనోహర్ శర్మ గారిని వాళ్ళ మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సభాయనుగా ఇంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్, లౌకిక విద్య అనబడేటువంటి ఈ ఒక విభాగాన్ని కూడా ఈ విద్యారణ్యంలో మొదలుపెట్టడంలో భాగమైనందుకు చాలా సంతోషం. ఈ మధ్య చూస్తున్నటువంటి వేద పండితుడు చాలా కష్టపడి చదువుకుంటాడు, వేదాన్ని నేర్చుకుంటాడు. ఎంత కష్టమయ్యా అంటే విపరీతమైన కష్టం. మామూలుగా స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లల కంటే కూడా చాలా విపరీతమైనటువంటి కష్టాలు పడి నేర్చుకుంటే తప్ప ఆ వేదం రాదు. ఇంకొకటి, వేదం రావాలంటే కూడా కొంత పూర్వజన్మ సుకృతం కూడా కావాలి. అది ఉన్నవాళ్ళుగా మీరు ఆల్రెడీ నిరూపించుకోబడ్డారు మీరు నేర్చుకున్నటువంటి వేదంలో. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ లౌకిక విద్య అనబడేది లేకపోవటం వల్ల సమాజంలో ఒక భాగానికి మాత్రమే అందుబాటు, పిలిస్తేనే వెళ్లాల్సిన పనిలో ఉన్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయబడింది. వేద పండితులు అంటే కనుక వాళ్ళని పిలిస్తేనే వాళ్ళతో పని మనకి, లేకపోతే మనకేం పని లేదు. ఆ వేద పండితుడు వచ్చి మనకి ఏం చేయాలి అనే దాని మీద కూడా పూర్తి అవగాహన సమాజానికి ఉండటం లేదు. అలాంటప్పుడు మీరే ఆ విద్య నేర్చుకొని మీరే సమాజంలో భాగమయ్యి మీరే ఆ సమాజాన్ని నడపగలిగే స్థితికి రావడం అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ విభాగాన్ని తీసుకురావాలనుకోవటము, దానికి ఇతోధికంగా సహాయం చేయడానికి నాకు అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినంత వరకు ఏదైనా కావాలన్నప్పుడు నేను మీ వెంట ఉంటానని చెప్పాను. అదేవిధంగా సునీల్ గారితో మాట్లాడుతూ ఏది ఎప్పుడు ఏ స్టేజ్కి కావాల్సినటువంటి అవకాశం ఎక్కడ వస్తే కనుక అక్కడ మనం నిల్చోవాలి దీనికి అనేటువంటి ఒక నిర్ణయంతో నేను ఉన్నాను. అలానే మీకు కావలసినటువంటి మీకు నేర్చుకోవటం అనే కళ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అందుకే మీకు ఆ వేదం అంటుపట్టింది. ఇంకొకటి పూర్వజన్మ సుకృతం కూడా ఉంది. ఈ రెండు కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు పరిగెత్తదలుచుకున్నంత పరిగెత్తించడానికి మేము ఒక ప్రణాళికను తయారు చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంకా కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ లో పోయినట్టుంటే కనుక 14 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 8 సంవత్సరాల వాళ్ళు, ఎవరెవరికి ఏ రకంగా సరిపోతుంది మీరు పరిగెత్తగలిగేంత మిమ్మల్ని పరిగెత్తించడానికి ఉండాల్సిన విషయం ఏంటి? ఇక్కడ కావాల్సింది పరిగెత్తాలనేటువంటి ఒక చిన్న సంకల్పం మీలో ఉండాలి. ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు, కానీ ఈ దిశలో కూడా పరిగెత్తాలి అనేటువంటిది మీలోంచి కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంకే రకమైనటువంటి ఏ విభాగాన్నైనా తీసుకొని మీరు ఒక వ్యక్తిగా, సంఘంలో ఒక వ్యక్తిగా, అదే సంఘాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా మార్చడంలో నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తానని మాటిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు మన ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ లేకపోయినా ఫార్మల్ ఎడ్యుకేషన్ సజావుగా సాగుతుంది అని మనం చెప్పుకోవడానికి ప్రప్రథమమైన కారణం పరశురామ్ గారు. సార్ చాలా థ్యాంక్స్. అంటే చప్పట్లు కొట్టకుండా కూడా గొప్ప గొప్ప పనులు చేస్తూ పోవాలి అంటే చాలా కష్టం. ఆయన ఎప్పుడు ఆడియన్స్ గురించి పట్టించుకోలేదు, పిల్లల గురించి మాత్రమే పట్టించుకొని ఆయనకి ఏ ప్లేస్లో ఇస్తే ఆ ప్లేస్, ఎంత లిమిటెడ్ రిసోర్సెస్ ఇస్తే అన్ని లిమిటెడ్ రిసోర్సెస్లో వారు చదివేలాగా, చదువు సజావుగా సాగేలా చూశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. కృష్ణప్రియ మ్యామ్, మీరు
ఇక్కడికి మూవ్ అవ్వడానికి మెయిన్ కారణమే విద్యారణ్యం. అట్లాంటిది మీరు వచ్చి ఒక 1.5 monthలోనే మా అందరిలో కలిసిపోవడం నిజంగా మా అదృష్టం. దీని నుంచి చాలా నేర్చుకుంటున్నారు మా పిల్లలు. సో మన ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎంటైర్ వేద పాఠశాలలకి ఒక దిక్సూచిలా నిలబడడానికి మనందరం ప్రయత్నం చేద్దాము. మొన్న మనము ఐఐటికి వెళ్ళినప్పుడు ఐఐటి అంత గొప్ప స్థాయిలో ఉండడానికి టాప్ రీజన్ ఏంటి అనుకున్నాం? వాళ్ళ ఫస్ట్ బ్యాచ్. అక్కడ మనం చూసాం కదా చివకుల కృష్ణ బిల్డింగ్ అని. అంటే అక్కడ చదువుకునే అబ్బాయి వాళ్ళు చేయడం, అక్కడ కన్స్ట్రక్షన్కి వాళ్ళు సహాయం చేయడం, అట్లాగే రీసెర్చ్ కోసం కొంతమంది డొనేట్ చేయడం. అంటే మనము ఇక్కడ నుంచి బాగా చదువుకొని ఇంతగా ఫణి గారు శర్మ గారు చెప్పినట్టు ఒక డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతే మనం ఎంచుకున్న మార్గాన్ని ఇంకా చాలా మంది ఎంచుకుంటారు. మన వేదమాతకి అదే మనం చేయగలిగే అతి గొప్ప సేవ. సో చాలా సంబరంగా జరిగింది. దుర్గా ఈ సందర్భంగా అందరి అతిథుల చేతుల మీదుగా పిల్లలకి పుస్తకాలు ఇప్పిద్దాం, దాంతో మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేయవచ్చు. సురేష్ గారు ఒక 2 మాటలు మాట్లాడారు. సునీల్ గారు, నేను, రాజశేఖర్ గారు, మాలాంటి వాళ్ళందరూ, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ ఈ పాఠశాలకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే గురువు గారి విజన్. మీరు వేద విద్యతో పాటు అన్ని రకాలుగా మీరు సమాజానికి ధీటుగా నిలబడాలి అని ఒక ఆయన సంకల్పమే ఇప్పుడు ఇంతదాకా తీసుకొచ్చింది మనల్ని. మీకు కావాల్సినవన్నీ వ్యవస్థలు అందరూ తలకు చెయ్యి వేసి చేస్తున్నారు. ఫణి గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ అంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటూ ఎలా చెప్పాలి అనేది ఆయన తీసుకోవడం, వీరందరూ చేయుతునివ్వడం నిజంగా మన అదృష్టం కదా. మనకి ఐఐటి ప్రొఫెసర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏది వాళ్ళ వాళ్ళ పని, వాళ్ళ టైం, వాళ్ళ డబ్బులు అన్నీ పెట్టి చేస్తున్నారు. మనం డబ్బులు ఇస్తే చేయడం కదా. మనందరం చాలా అదృష్టం అవుతుంది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి హెల్ప్ చేస్తారని నమ్మచ్చారు. మనం ఏం చేయాలి? విద్యార్థులుగా మీరందరూ ఏం చేయాలి? చదువుకోవాలి. మీరు చేయాల్సింది మనం ఒక్కటే, మీరు ఎంత బాగా చదువుకుంటే వీళ్ళందరికీ అంత తృప్తి. అబ్బా మేము కష్టపడ్డాం, పిల్లల్ని తయారు చేస్తాం అనే తృప్తి వాళ్ళకి వస్తుంది. మీకేమవుతుంది? మీరు బాగా పైకి వస్తారు. మిమ్మల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వజ్రంలా తయారు చేసి బయటికి పంపించేందుకు అన్ని వ్యవస్థలు చేస్తున్నారు గురువు గారు. అవునా? మీరందరూ బాగా చదువుకుంటారా? బద్ధకం లేకుండా చదువుకోవాలి. సరేనా? విద్య, లౌకిక విద్య రెండు సునీల్ గారు చెప్పినట్టుగా 2 కళ్ళు లాంటివి విద్యారణ్యంకి. నిన్ననే ధర్మశక్తిలో నేను చెప్తున్నాను, విద్యారణ్యం యొక్క ప్రత్యేకతే అది. ఇది ఒక రెవల్యూషన్ లాంటిది. ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే, ఇది చేయడం అనేది 2 కోణాల్లో బాధ్యత ఉంటుంది. ఒకటి చేయాలి అనుకునేవాళ్ళు, ఒకటి నిజంగా చేసేవాళ్ళు. అంటే నిజంగా చేసేవాళ్ళు మీరే. వేదం అనేది నాకు కూడా కొంచెం తెలుసు. నిన్న ధర్మసేనకి వచ్చినప్పుడు నేను కూడా భృగువల్లి చదివాను మీతో పాటు. కొంతమంది వచ్చారు కదా నిన్న ధర్మసేనతో. సో ఆ భృగువల్లి నేను మీ వయసులో ఉన్నప్పుడు నేను మా తాతగారు నేర్పింది. ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం. అది ఇప్పటికీ నేను చదవగలిగాను. అదేవిధంగా నేను కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేశాను. తర్వాత కొన్నాళ్ళు అమెరికాలో చదివాను. నేను ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నానంటే, మీకు లౌకిక విద్య అనేది నేర్చుకోవడం మిగిలిన విద్యార్థులతో పోలిస్తే కొంతవరకు సులువు అవుతుంది. ఎందుకంటే శర్మ గారు చెప్పినట్టుగా నేర్చుకోవడం ఎలాగా, కష్టపడడం ఎలాగా, డిసిప్లైన్డ్గా నేర్చుకోవడం ఎలాగా అనేది మీకు ఆల్రెడీ రక్తంలో జీర్ణించిపోయింది చాలా మందికి. దాన్ని కంటిన్యూ చేసి సునీల్ గారు చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అండ్ చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవకాశం కూడా. అందుకని చాలా ముఖ్యమైనటువంటి ఘటన ఈరోజు చాలా మంచి సుదినం. ఎందుకంటే ఈ ట్రాక్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ప్లాన్డ్ వేలో అప్రోచ్ చేయాలి. ఈ మధ్య నేను గురువు గారితో, శిరీష్ గారితో కూడా మాట్లాడుతూ అదే అన్నాను. మనం ధర్మశక్తిలో వాటిలో వెళ్ళి చెప్తున్నాం ఇలాంటి పాలసీ మేకర్స్ని మేము తయారు చేయడానికి మా విజన్ అనేది. కానీ వేద విద్యలో అయితే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ లౌకిక విద్యలో మనం ఇంకా కొంచెం గ్రే ఏరియాలో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకని.
దాని యొక్క గ్రేనెస్ నుంచి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ క్లారిటీ సునీల్ గారు మిగిలిన వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే శిరీష్ గారు చెప్పినట్టుగా దీన్ని అర్థం చేసుకుని డిసిప్లైన్డ్గా మీరు ఫాలో అయితే మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. మిగిలినవన్నీ జరగాల్సిన ఎలాగ జరుగుతాయి. ఆ ఒక్క విషయం మాత్రం మీరు అందరూ పిల్లలందరూ చక్కగా గమనించి అర్థం చేసుకోండి. ఓకేనా? అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.